హలో అండి, అందరికీ నమస్కారం. ఇది చీర అండి. చాలా బాగుంటుంది చీర. ఇది డబల్ కలర్ కూడా వచ్చింది. చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ శారీని ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా లెహంగా కుట్టాలి, కట్ చేయాలి. అయితే చీర 5.5 మీటర్లు ఉంది. ఒక అర మీటరు పక్కకు కట్ చేసి పెట్టిన, మిగతా 5 మీటర్లు ఇలా 4 మడతలు అనేది మడతేసినాం. ఇదిగో చూడండి, 1 2 ఇది 3 4 ఇలా 4 మడతలు అనేది మడతేస్తే మనకి ఇలా ఎడ్జ్లు కిందికి పై సైడ్ పోతుంది. ఇక్కడ సైడు నడుము వచ్చేస్తుంది, అంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడు నడుము, ఇక్కడ సైడు నడుము వచ్చేస్తుంది అనమాట. ఇటు ఇక్కడ ఇది మొత్తం ఎడ్జ్లు అనమాట. అయితే ఇది 4 మడతలు ఉంది చూడండి, 4 లేయర్స్ ఉంది. అయితే మనకి ఇది కటింగ్ చేసేటప్పుడు చీర అనేది ఇలా కదులుతూ ఉంటుందన్నమాట. కటింగ్కు కరెక్ట్గా చీర ఎంత మడత పెట్టినా అంబ్రెల్లా ఫ్రాక్ కోసం చీర అనేది కదులుతానే ఉంటుంది. కట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకే ఏం చేయాలంటే ఇప్పుడు ఈజీగా చెప్తా చూడండి. ఇలా 4 మడతలు మడత పెట్టిన తర్వాత అక్కడ సైడు నడుము వస్తుంది కదా, ఆ నడుము వచ్చే దగ్గర ఇలాగే 4 మడతల మీదనే చీరను ఇప్పుడు నేను వీడియోలో ఎలా పట్టుకున్నానో అలాగే పట్టుకొని మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు మిషన్ దగ్గర మనము నడుము దగ్గర చెప్పిన కదా, ఫోల్డింగ్ ఎక్కడ నడుము వస్తుందో అక్కడ సైడు ఇలా 4 మడతలు అలాగే ఉంచేసి ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ నడుము వస్తుందండి. ఇక్కడ నేను పిన్ను పెట్టేసిన క్లాత్ కదలకుండా ఉండడానికి. అయితే ఇలా ఇక్కడ సైడ్కి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఓపెన్స్ ఉండాలి. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 4 అంటే 4 లేయర్స్ కూడా సమానంగా పట్టుకొని ఇప్పుడు మిషన్ దగ్గర పెద్ద కుట్టు పెట్టండి. చిన్న కుట్టు అస్సలు పెట్టొద్దు, పెద్ద కుట్టు పెట్టండి. పెద్ద కుట్టు పెట్టిన తర్వాత ఇలా 4 లేయర్స్ను కూడా సమానంగా పట్టుకోండి. ఇక్కడ నడుము దగ్గర నుండి 4 లేయర్స్ వేసినాము, ఆ నడుము దగ్గర నుండి ఇలా 4 లేయర్స్ని సమానంగా పట్టుకుంటూ పెద్ద కుట్టు పెట్టి కుట్టుకుంటూ రావాలి. చీర అయితే చాలా జారిపోతుంది మనకు. ఇది తర్వాత ఒకవేళ ఇలా కుట్టేసుకుంటే మనకు అసలు కటింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చీర కూడా కిందికి మీదికి కట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ అనేది అంబ్రెల్లా కటింగ్ రాదనమాట, నీట్గా వస్తుంది. అందుకని ఇలా 4 లేయర్స్ వేసుకొని నడుము దగ్గర నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 4 మడతలు కూడా సమానంగా కుట్టుకుంటూ రండి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి ఎడ్జ్కి వచ్చేసరికి సరిపోతుంది, మనకు కట్ చేసుకోవచ్చు ఒకవేళ క్లాత్ ఎక్కువ తక్కువైనా. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా కుట్టేసినాం కదా, ఇప్పుడు మనం కుట్టేసింది చూడండి, మనకి ఇలా కుట్ట అనేది కనిపిస్తుంది. ఇంకా చీరనంతా సమానంగా మంచిగా వేసుకోండి. ఇప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు అటు సైడు కింది సైడు ఇదిగోండి, ఆ మూల నుంచి ఇక్కడికి ఇలా మూల అనేది ఈ మూల దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా మనకు ఇవి సమానంగా ఫోల్డింగ్లు ఓపెన్స్ సమానంగా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా మంచిగా సర్దుకొని వేసుకోండి. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడుము లూజు చూద్దాము. నడుము లూజు 30 ఇంచులు. అయితే మీరు నడుము లూజు 31 ఉండని, 32, 35, 30 ఎంత అన్ని ఉండని. అయితే నడుము లూజుకు ఇలా ఇక్కడ 30 ఇంచులు ఉంది, 30 ఇంచులకు ఒక ఫోల్డింగ్ చేసిన, మళ్ళీ ఈ పెద్ద నెంబర్స్ లోపలికి పోయేటట్టు ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేసిన. ఇప్పుడు 4 మడతలు అనేది అయ్యింది. అయితే ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి పెద్ద నెంబర్స్ లోపలికి పోయేటట్టు. ఇప్పుడు 8 లేయర్స్ అనేది అయ్యింది. అయితే మనకి 8 లేయర్స్ మీద 30 ఇంచులకు 3/4 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 3/4 ఇంచుల్ని అటు సైడు నడుమని చెప్పినాం కదా, మూల సైడు, ఆ మూలకైతే ఇలా 3/4 ఇంచులకైతే ఇలా స్ట్రేట్గా, అంటే మనకు ఇదిగోండి ఇది 8 లేయర్లు ఉంది కాబట్టి టేపు కూడా 8 లేయర్లు. ఇదిగోండి 1 2 3 4 ఇది 4, ఇక్కడ పైన 4, మొత్తం 8 లేయర్లు ఉంది కాబట్టి క్లాత్ టేపు కూడా 8 లేయర్లు తీసుకున్నాం. ఇక్కడ 3/4 ఇంచులు వచ్చింది కదా, మీరు 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రా తీసుకోకండి, 3/4 ఇంచులే కరెక్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఇది 8 లేయర్లు ఉంది కాబట్టి కరెక్ట్గా లూజ్ అనేది ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇలా 3/4 ఇంచులకైతే స్ట్రైట్గా లైన్ గీసి ఈ మూల నుంచి కొద్దిగా కర్వ్ అనేది మధ్యలో మాత్రమే రౌండ్ తీసి అక్కడ సైడు ఇక్కడ సైడుకు కలపాలి అంతే. మధ్యలో మాత్రమే రౌండ్ ఇలా తిప్పుకుంటూ ఈ 3/4 ఇంచులకు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అనేది ఇలా కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మధ్యలోనే రౌండ్ వస్తుంది, అటు సైడ్ ఇటు సైడు రాదు మనకు. ఇప్పుడు టేపు తీసుకొని మనకు ఇది మీరు మీ ఇష్టం, మీకు లెంత్ అంటే ఎంత పొడవు ఉంటుంది. ఇక్కడ నేను 38 ఇంచులు కావాలి, కానీ ఒక 1 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా
పెట్టుకోవాలి కుట్ల కోసం కాబట్టి ఒక 1 ఇంచ్ 39 ఇంచులు అయితే మొత్తం పెడుతున్నా. మీరు 40 ఇంచులున్న 40 ఇంచులు పెట్టండి. ఎంత ఉంటే ఒకవేళ 35 ఉందా 36 ఉందా ఎంత ఉంటే మనము 3/4 ఇంచుల దగ్గర నుండి ఇలా టేపుననేది జరుపుకుంటూ కింది సైడు 39 ఇంచులకైతే మార్కు చేసుకోవాలి. మనము కింద టేపు జరిపితే పైన కూడా కొద్దిగా జరుపుకుంటూ మార్కు చేసుకుంటూ రావాలి. అలా అయితేనే కరెక్ట్‌గా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు పైన కూడా కొద్దిగా టేపు జరుపుతున్నా. ఇక్కడ కింది సైడ్ కూడా టేపు జరుపుతున్నా. ఇలా టేప్ అనేది పై సైడు, కింది సైడు కొద్దిగా జరుపుకుంటూ 39 ఇంచులు. ఆ 3/4 ఇంచుల నుంచి అంటే ఆ రౌండ్ దగ్గర నుంచి నేను ఇలా టేప్ పెట్టి ఇలా మార్క్ అనేది చేస్తున్నా. మీరు లాస్ట్‌కి వచ్చేసరికి కూడా అంతే. ఇలా ఆ లాస్ట్‌కు 3/4 ఇంచులు పెట్టినాం కదా! అక్కడికి లాస్ట్‌కు టేపుని జరిపి ఇంకా తర్వాత ఇక్కడ కింది సైడ్ కూడా లాస్ట్‌కు 39 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇలా 39 ఇంచులకు మార్క్ అయితే చేసుకోండి. అప్పుడు కరెక్ట్‌గా వస్తుందన్నమాట. నడుము దగ్గర నుంచి కిందికి కరెక్ట్‌గా వస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి. ఇప్పుడు పైన నడుము 3/4 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! మీరు ఏమనుకుంటారంటే నడుము 30 ఇంచులైతే 8 భాగాలు 3/4 ఇంచులు వస్తే కొద్ది కూడా ఎక్స్ట్రా తీసుకోలేదంటే ఇంకా పెద్దగానే అవుతుందండి. మీరు ఎక్స్ట్రా అనేది తీసుకోకండి, సరిపోతుంది. 30 ఇంచులు అంటే ఇంకా 30 ఇంచుల కంటే ఇంకా మనకు ఒక 2, 3 ఇంచులు అనేది అంటే ఇది 8 మడతలు ఉంది కాబట్టి పెద్దగానే అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా మీరు ఎక్స్ట్రా అనేది తీసుకోకండి. తర్వాత కింది సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము చూడండి ఎంత పెద్దగా వస్తుందో. 30 ఇంచుల కంటే కూడా ఎక్కువ ఎక్స్ట్రా మనకు నడుము మొత్తం రౌండ్ కాబట్టి 30 ఇంచుల కంటే ఎక్స్ట్రానే వస్తుంది. అందుకని మీరు ఇలా 8 భాగాలు మడత పెట్టుకున్నప్పుడు ఫుల్ గేరా రావాలి, ఫుల్ లేయర్స్ చీర మొత్తం మనకు లేయర్ రావాలంటే మాత్రం ఇలా పెట్టుకోండి. నీట్‌గా కరెక్ట్‌గా వస్తుంది మనకు. ఇలా పైన నడుము కింది సైడు అంబ్రెల్లా ఇలా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి మనకు ఎంత కరెక్ట్‌గా కట్ చేసినా అనేది మనకు కింది సైడ్ అనేది అంబ్రెల్లా కింది సైడ్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువనే అవుతుంది. అయితే మీరు ఇలాగే ఈ 4 మడతలు ఉంటుంది కదా! దీన్ని ఇలాగే 4 మడతల మీద ఇలా ఉంచేసి మనకు కొద్దిగా చూడండి ఇక్కడ కింది సైడు మనకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కొద్దిగా అట్లా ఎక్కువ తక్కువ అనేది కనిపిస్తుంది. మీరు ఇలా మీకు కొద్దిగా ఎక్కువ వచ్చింది అనిపిస్తే కట్ చేయండి. కొద్దిగా క్లాత్ అనేది ఎలాగైనా ఈ చీరలు అనేవి కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి ఇలా మళ్ళీ ఓపెన్ చేసి మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది. ఇలా వస్తుందండి. అసలు మొత్తం అయితే నడుము కూడా చాలా పెద్దగా వచ్చేసింది. ఇదిగోండి ఇది 2 ఇప్పుడు వెనికిది ముందలది 2 ఒకదానిపైన ఒకటి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి వేస్తేనే ఇలా ఉంది. ఇంకా దీన్ని మొత్తం గేరా ఇలా ఓపెన్ చేస్తే ఎలా ఉంది చూడండి. చాలా ఇలా వచ్చిందండి. మీరు ఇలా లైనింగ్ కూడా సేమ్ మెజర్మెంట్తో కట్ చేయాలి. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.